హైదరాబాద్ రీజనల్ ఇగ్నూ సెంటర్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే HIC 133 బుక్లో నుంచి యూనిట్ 3లో ఏంటంటే ప్రొవిన్షియల్ కింగ్డమ్స్. యూనిట్ 3 ప్రొవిన్షియల్ కింగ్డమ్స్లో మరి 13th 15th సెంచరీస్లో ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ ఏమేమి ఉండేవి, మిడివల్ పీరియడ్లో ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ ఏమేమి ఉండేవి. మరి ఈ ప్రొవిన్షియల్ కింగ్డమ్స్లో మరి ఈ యొక్క హిందూ స్టేట్స్ పాన్ ఇండియన్ రూలర్స్గా ఎందుకు ఎదగలేదు అంటే, హిందూ స్టేట్స్లలో ప్రెట్టి స్టేట్స్ ఉన్నాయి, ఇంకోటి హెరిడిటరీ వారసత్వం ఉన్నాయి. అందుకోసమని ఈ ప్రెట్టి రూలర్స్ వేజింగ్ వార్ ఓవర్ ఈచ్ అదర్, మరి మిలిటరీ టెక్నిక్స్ బాగా సుపీరియర్గా లేకపోవడంతో పాన్ ఇండియన్ హిందూ ఎంపైర్ ఎస్టాబ్లిష్ కాలేదు. పాన్ ఇండియన్ హిందూ ఎంపైర్ ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి ముస్లిమ్స్ రూలర్స్, ముస్లిం ఇన్వేడర్స్ సక్సెస్ అయినారు. ఎందుకు? ఇక్కడ బిగ్ హిందూ స్టేట్స్ లేకపోవడంతో, బలమైనవి లేకపోవడంతో ముస్లిం ఇన్వేడర్స్, ఢిల్లీ సుల్తాన్స్ సక్సెస్ కావడం జరిగింది. మొహమ్మద్ గోరీ ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్లు వాళ్ళ యొక్క రాజ్యాన్ని, ఇల్తుమిష్ లేడ్ ది ఫౌండేషన్, బాల్బన్ లేడ్ ది స్ట్రాంగ్ ఫౌండేషన్స్. వాళ్ళు ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టాన్ని క్రియేట్ చేశారు. ఆ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఏంటంటే ఇక్తా సిస్టమ్. ఇక్తా సిస్టంలో ఇక్తాదారుకు ముక్తి గవర్నర్ను ఏమంటారంటే ముక్తీస్ అంటారు. ముక్తీస్కి ఏముంటాయి? రెవెన్యూ కలెక్షన్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఉంటుంది, మరి మిలిటరీని పోషించడం ఉంటుంది. మరి ఈ అన్ని పవర్స్ ఉంటాయి. కానీ వీళ్ళందరూ కూడా ట్రాన్స్ఫరబుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, హెరిడిటరీ రైట్స్ లేవు. దీంతో సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ముస్లిం స్టేట్స్, ఢిల్లీ సుల్తానేట్స్ క్రియేట్ చేయగలిగారు. అది ప్రవేశపెట్టినటువంటి వాడు ఇల్తుమిష్. ఆ తర్వాత దాన్ని బాగా సక్సీడింగ్ డైనాసిటీస్ దాన్ని ఏర్పాటు చేశాడు. దాంతో ఈ ఇక్తా సిస్టమ్, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ వల్ల ముస్లిం స్టేట్స్ పాన్ ఇండియన్ అంటే చాలా ముస్లిం రాజ్య స్థాపనకు అది నాంది పలికింది. హిందూ రాజ్యం రాకపోవడానికి గల కారణం ఈ మిలిటరీ ట్యాక్స్ లేకపోవడం, మరి ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ ఉన్నటువంటి హిందూ కింగ్డమ్స్ ఒకరి మీద ప్రెట్టి కింగ్డమ్స్ చిన్న చిన్నవి, మరి ఒకరి మీద ఒకరు వార్ చేసుకోవడం, యూనిటీ లేకపోవడం, ఇవన్నీ కూడా హెరిడిటరీ రైట్స్ ద్వారా సామంత రాజు మరి సరైన స్టేట్స్ మరి ఫ్రాగ్మెంటెడ్ ఉన్నటువంటి ఈ యొక్క మరి ముస్లిం స్టేట్స్ అన్నారు. మరి ముస్లిం స్టేట్స్ 13th 14th సెంచరీలో మరి 15th సెంచరీలో ఏం ఢిల్లీ సుల్తానేట్ కాలంలో ఏం డెవలప్మెంట్స్ అంటే, ఢిల్లీ సుల్తానేట్ కాలంలో ముఖ్యంగా మీ ఇంకా ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత మరి ఇంకా ఏంటంటే ఫిరోజ్ షా తుగ్లక్ అంతేకాకుండా ఈ యొక్క మంగోల్ చెంగిస్ ఖాన్ తర్వాత వచ్చినటువంటి వాడు ఈ 1398లో వచ్చినటువంటి మంగోల్ దండయాత్రతోటి ఢిల్లీ అంతా, అంటే ఫిరోజ్ షా తుగ్లక్ పీరియడ్లో ఢిల్లీ అంతా లూటింగ్ రేట్స్ 6 నెలలు చూసుకున్నాడు. తైమూర్ దండయాత్ర, తైమూర్ ఇన్వేషన్ వల్ల ఢిల్లీ పరిపాలన అల్లకల్లోమైంది. ఆ అల్లకల్లోమైన ఆ కాలంతో
ఈ యొక్క ప్రొవిన్షియల్ గవర్నర్స్, ఇక్తాదార్స్ ఎవరైతే ఉన్నారో, గవర్నర్స్, ముఫ్తీస్, వాళ్ళు ఇండిపెండెంట్ ప్రకటించుకున్నారు. ఆ విధంగా సెంట్రల్ ఇండియాలో మరి నార్త్ ఈస్ట్ సెంట్రల్ ఇండియాలో మరి నార్త్ ఈస్ట్ ఇండియాలో ఏవేవి ఇండిపెండెంట్ స్టేట్స్ వచ్చినాయంటే, సెంట్రల్ ఇండియాలో ముఖ్యమైనటువంటి ఈ యొక్క ముస్లిం గవర్నర్స్ ఇండిపెండెంట్ ప్రకటించుకున్నారు. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే మాల్వా రీజియన్. లో ఉన్నటువంటి ముస్లిం గవర్నర్ ఢిల్లీ సుల్తాన్స్ అగెనిస్ట్ గా తన ఇండిపెండెంట్ ప్రకటించుకుంటాడు. అతనే కాకుండా మాల్వా కాకుండా జాన్పూర్ ఢిల్లీ దగ్గరగా ఉంటుంది. మరి జాన్పూర్ ముస్లిం గవర్నర్ కూడా ఇండిపెండెంట్ ప్రకటించుకుంటాడు. అంతేకాకుండా మరి గుజరాత్ లో ఉన్నటువంటి గుజరాత్ ఎలాంటిదంటే, గుజరాత్ మొదట్లో ఎవరు పరిపాలించారంటే చాళుక్యాస్ ఆఫ్ గుజరాత్. చాళుక్యులు పరిపాలించారు. హిందూ రాజులు పరిపాలించారు. తర్వాత ముస్లింల ఆధీనంలోకి వచ్చింది. ఆ తైమూర్ దండయాత్ర టైంలో ఈ గుజరాత్లో ముస్లిం గవర్నర్, గుజరాత్లో ఏముంటుందంటే బరుగచ్చా ఓడరే ఉంటుంది, ఈ సీ పోర్ట్ ఉంటుంది. కాబట్టి ఈ సీ పోర్ట్ ఉండటంతో బలమైన రాజ్యంగా ఎమర్జ్ అయింది ముస్లిం గవర్నర్ ఆధిపత్యంలో. మరి ముఖ్యంగా పెద్ద ముస్లిం రాజ్యాలు స్థాపించడానికి దోహదం కానటువంటి ఏంటి అంటే, ఒకటి సీ పోర్ట్ అనేది ఒక గుజరాత్కి ఉంది. జాన్పూర్కు, మాల్వాకు సీ పోర్ట్ లేదు, జాన్పూర్కు లేదు. అయినప్పటికీ కూడా అక్కడ కూడా గవర్నర్ ఇండిపెండెంట్ ప్రకటించారు. గుజరాత్ మాత్రం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏంటి, ఈ ముస్లిం గవర్నర్ ఇండిపెండెంట్ ప్రకటించిన ట్రేడ్ అండ్ కామర్స్ తోటి వెల్త్ బాగా వస్తుంది. కాబట్టి గుజరాత్ కూడా ఇండిపెండెంట్ స్టేట్ గా ప్రకటించుకుంది గుజరాత్ గవర్నర్. ఆ విధంగా మరి సెంట్రల్ ఇండియాలో వచ్చినటువంటి ఏంటంటే మరి ఇండిపెండెంట్ స్టేట్స్ తైమూర్ దండయాత్రతోటి ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత బలహీనమైన సెంట్రల్ అథారిటీ బలహీనం కావడంతో వచ్చినటువంటి స్టేట్స్ ఏంటంటే, ఒకటి మాల్వా ముస్లిం గవర్నర్సే, జాన్పూర్ అనేది ఢిల్లీ దగ్గరగా ఉంటుంది. సో ఆ విధంగా మాల్వా, జాన్పూర్, ఇంకోటి గుజరాత్, ఈ 3 స్టేట్స్ వచ్చినాయి. 3 స్టేట్స్ ఇండిపెండెంట్ స్టేట్స్గా వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా ఈస్టర్న్ ఇండియాలో వచ్చినటువంటి ఏంటి అంటే బెంగాల్ కూడా ఫెసిలిటీస్ ఉంది. ఏంటి, సీ ట్రేడ్ అంటే హైయర్ సీస్ తోటి సముద్ర వ్యాపారం చేయడానికి బెంగాల్ నుంచి కూడా ఉన్నది. బెంగాల్ క్యాపిటల్ లక్నౌతి. సో ఆ విధంగా బెంగాల్లో మొట్టమొదటిసారి ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ వచ్చినప్పుడే బక్తియార్ ఖల్జీ అనే అటువంటి వాడిని బెంగాల్ మీద ఈ మహమ్మద్ పూరి బెంగాల్ ఏరియా అని చెప్పాడు. అక్కడ ఉండి వాడు బెంగాల్ తన రూల్ చేసుకుంటూ తన ఎక్స్పాన్షన్ చేయడం మొదలుపెట్టాడు. ఆ విధంగా బెంగాల్కు యొక్క ఎక్స్పాన్షన్కు ఇండిపెండెంట్గా ఉండే అవకాశం బెంగాల్కు ఉన్నది, గుజరాత్కు ఉన్నది. మరి మాల్వాకు మరి జాన్పూర్కు అంతగా లేదు. మరి బెంగాల్లో ఉన్నటువంటి బక్తియార్ ఖల్జీ తన సక్సెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి అక్కడ ఏరియాను బెంగాల్ నుంచి బీహార్ దాకా వెస్ట్ సైడ్ మరి ఆక్రమించారు. అట్లా కాకుండా ఇంకా ఏంటి అంటే మరి నార్త్ ఈస్ట్లో వచ్చినటువంటి అస్సాం స్టేట్ కామరూప అహోమ్స్ అనేటువంటి వాళ్ళు ఇండిపెండెంట్గా హిందూ రూలర్స్ తోటి వచ్చినటువంటిది. అస్సాం అహోమ్స్, మరి కామరూప రూలర్స్ అస్సాంలో వచ్చింది. మరి బెంగాల్లో ముస్లింలు ఉన్నారు, బక్తియార్ ఖల్జీ ఉండేది. ఆ అస్సాం మాత్రం ఇండిపెండెంట్ హిందూ స్టేట్స్ అహోమ్స్ పరిపాలించారు. కామరూపం, ఖమతా స్టేట్స్. మరి ఇది బెంగాల్ ఈ అస్సాం అహోమ్స్ తోటి ఇండిపెండెంట్ స్టేట్గా హిందూ స్టేట్గా ఎమర్జ్ అయింది. తర్వాత ఇంకా ఈస్టర్న్ ఇండియాలో ఇంకో స్టేట్ ఏది వచ్చిందంటే ఒడిస్సా రీజన్ కూడా ఇండిపెండెంట్ హిందూ స్టేట్స్గా
ఈస్టర్న్ గంగాస్, కళింగ గంగుల పరిపాలన ఉంది. ఆ తర్వాత కళింగ గంగుల తర్వాత వచ్చినటువంటిది ఏంటంటే గజపతులు. 13th 14th సెంచరీలో 15th సెంచరీలో గజపతులు వచ్చినారు. సో గంగాస్ పరిపాలించారు, ఆ తర్వాత గజపతులు పరిపాలించారు. సో ఆ విధంగా గజపతులకు మరి విజయనగరులకు, గజపతులకు, బహుమనీయులకు, గజపతులకు, మరి ఢిల్లీ సుల్తాన్లకు యుద్ధాలు జరిగాయి. అంటే ఒడిశా రీజన్ హిందూ స్టేట్గా ఉండిపోయింది. మాల్వా ముస్లిం స్టేట్ అయింది, జాన్పూర్ ముస్లిం స్టేటు, గుజరాత్ ముస్లిం స్టేటు. కానీ ఈ మూడు ముస్లిం స్టేట్ అయినా కూడా అంటే మొట్టమొదటి గుజరాత్ హిందూ స్టేట్, తర్వాత ముస్లిం స్టేట్గా మారింది. తర్వాత మాల్వా మొట్టమొదటి హిందూ రాజు ఉండేది, కానీ తర్వాత ముస్లిం స్టేట్ అయింది. ఢిల్లీ సుల్తాన్ వచ్చిన కానీ ముస్లిం స్టేట్ అయింది. అతను జాన్పూర్ ముస్లిం స్టేట్. సో ఈ విధంగా ముస్లిం స్టేట్స్ వచ్చినాయి మూడు. మరి బెంగాల్ కూడా ముస్లిం స్టేటు. నాలుగవది అస్సాం హిందూ స్టేటు. కానీ అప్పుడప్పుడు అస్సాం మీద దండయాత్ర చేశారు ఎవరు? బెంగాల్ నవాబు, బెంగాల్ సుల్తాన్స్ చేసి ఆ ఏరియాను పట్టుకున్నారు. కానీ టెంపరీగానే వాళ్ళ చేతిలో ఉండింది, మళ్ళా వెళ్ళిపోయింది. ఆ విధంగా అహోమ్స్ పరిపాలించారు, హిందూ స్టేట్గా ఉంది. ఒరిస్సా కూడా మొట్టమొదటిసారి ఈస్టర్న్ గంగాస్. ఆ తర్వాత ముస్లింలు ఆక్రమించినప్పటికీ మళ్ళా గజపతులు వచ్చినారు. గజపతులు హిందూ స్టేట్గా మారిపోయింది ఒడిశా. ఇది సెంట్రల్ ఇండియాలో, ఈస్టర్న్ ఇండియాలో వచ్చినటువంటి 5-6 స్టేట్స్, ప్రొవిన్షియల్ కింగ్డమ్స్. ఇవన్నీ కూడా 5-6 స్టేట్స్. ఆ తర్వాత నార్థన్ ఇండియా అండ్ వెస్టర్న్ ఇండియాలో కూడా ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ వచ్చినాయి. నార్థన్ ఇండియాలో ముఖ్యంగా వచ్చినటువంటి ఒక ప్రొవిన్షియల్ కింగ్డమ్ అంటే కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్లో వచ్చినటువంటి స్టేట్ హిందూ రాజుల కింద వచ్చింది. చూడండి, మొట్టమొదటిసారి హిందూ రాజులే పరిపాలించారు. ఏది? జమ్మూ కాశ్మీర్ స్టేట్. 2 డైనాసిటీస్ ఏది? హిందూ రాజులు పరిపాలించారు. ఆ తర్వాత ముస్లింల కిందకి వచ్చింది. ఏది? జమ్మూ కాశ్మీర్. కానీ అంతకు ముందు మాత్రం బిగినింగ్లో జమ్మూ కాశ్మీర్ వాజ్ ఏ హిందూ స్టేట్. చాలా రోజులు పరిపాలించారు హిందువులు అక్కడ. సో ఆ విధంగా మరి ప్రొవిన్షియల్ కింగ్డమ్ జమ్మూ కాశ్మీర్ కూడా వచ్చింది ప్రొవిన్షియల్ కింగ్డమ్గా. మరి అక్కడ మొట్టమొదటిసారి హిందూ రూలర్స్ పరిపాలించారు. ఆ తర్వాత ముస్లింల పాలనలోకి వచ్చింది. ఆ తర్వాత ఇవన్నీ కూడా మరి ఇండిపెండెంట్ ప్రకటించుకొని పరిపాలించినారు. తైమూర్ దండయాత్రతోటి అవన్నీ కూడా ఇండిపెండెంట్ ప్రకటించుకున్నారు ముస్లింలు. మరి ఈ జమ్మూ కాశ్మీర్ తర్వాత ముస్లింలకి పాలనకి వచ్చింది. ఆ తర్వాత నెమ్మదిగా ఈ అన్నింటినీ కూడా మొఘల్స్ కాలంలో మొఘల్ పరిపాలన కిందకి వచ్చినాయి ఇవన్నీ. ఆ తర్వాత వెస్టర్న్ ఇండియాలో వచ్చినటువంటి స్టేట్స్ ఏంటి అంటే ప్రొవిన్షియల్ స్టేట్స్. వెస్టర్న్ ఇండియాలో ముఖ్యమైనటువంటి రాజపుత్ స్టేట్స్. రాజపుత్రులు అంటే ఎవరు? రాజపుత్రులు అనేవాళ్ళు ట్రైబల్స్ అనేవారు, బిల్లు అనేవారు. ఇంకా ఎవరంటే ఇక్కడ ఏరియాలో మావోస్ అనేటువంటి ట్రైబల్స్. అందరూ కూడా ట్రైబల్స్. ఈ రాజస్థాన్ ఏరియా ఎట్లాంటిదంటే అరావలి హిల్స్, డిజర్ట్ ఉన్న ప్రాంతం కాబట్టి ట్రైబల్ జాతులు ఉండేవి. ఈ ట్రైబల్ జాతులు మొట్టమొదటిసారి ఎక్కడ సెటిల్ అయినారంటే ఈ రాజపుత్రులుగా రాజస్థాన్లో ఈ చిన్న చీఫ్టైన్స్, క్లానిష్ అంటే ఆ రాజపుత్రులు వివిధ ట్రైబల్స్, వివిధ రాజపుత్రులు రాజ్యాలుగా ఎమర్జ్ అయింది. దాంట్లో బిల్స్, దాని తర్వాత ఈ మావోస్, దాని తర్వాత వివిధ రాజపుత్రుల క్లాన్స్, ట్రైబల్ క్లాన్స్ ఉండేవి. అరావలి హిల్స్, మరి ఈ రాజస్థాన్ డిజాస్టర్లో ఉండేటువంటి ట్రైబల్స్ మొట్టమొదటి ఎక్కడ సెటిల్ అయినారంటే వీళ్ళు రివర్ ఏరియాలో సెటిల్ అయినారు. వీళ్ళు వాటర్ ఉండే ఏరియాలో సెటిల్ అయినారు. ఈవెన్ని మరి ప్లెయిన్ రీజియన్లో సెటిల్ అయినటువంటి రాజపుత్రుడు
తర్వాత తర్వాత ఏమైందంటే ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లకు పరిపాలనలకు మరి మిగతా ఎస్టాబ్లిష్డ్ కింగ్డమ్స్ వచ్చి వీళ్ళని ఆక్రమించుకున్నట్టు ఈ ఈ ప్రాంతాన్ని లాక్కునే ప్రయత్నం చేసినారు. సో ఈ ప్రాంతాన్ని లాక్కోకుండా వీళ్ళు ఏం చేసినారంటే రాజపుత్రులు రెండు విధాలుగా ఎమర్జ్ అయ్యారు. ఒకటి ప్లెయిన్ రీజియన్ లో ఎమర్జ్ అయ్యారు, ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ప్లెయిన్ రీజియన్ నుంచి హిల్లీ ఏరియాకు పోయినారు, డెజర్ట్ ఏరియాకు పోయినారు. ఎందుకు? మోర్ ప్రొటెక్షన్ ఉంటుందండి హిల్లీ ఏరియాలో. కోటలు కట్టుకున్నారు రాజపుత్రులు. ఆ యొక్క కోటల నుంచి క్లాన్ అంటే ఆ యొక్క ట్రైబ్ వాళ్ళు వాళ్ళ యొక్క ట్రైబల్ లీడర్ను ఒక మొదటి మీద ఒక గీత, ఒక స్టిక్ అంటారు దాన్ని ఏమంటే టిక్కా అనేటువంటి గుర్తును పెట్టి అతన్ని చీపుగా చేసేవాళ్ళు. చీప్ అంటే ఆ చీప్కు వీళ్ళు ఏంటి భోగా అనేటువంటి వాలంటరీ ఇలాంటి పన్ను వాళ్ళని రక్షిస్తున్నారు, భోగా అటువంటి పన్ను వాళ్ళు చెల్లించేవాళ్ళు. ఈ విధంగా మరి ట్రైబల్ చీఫ్ షిప్స్ ఎమర్జ్ అయినాయి రాజస్థాన్ ఏరియాలో, రాజపుతాన్ ఏరియాలో. ఆ విధంగా ఎమర్జ్ అయినటువంటి ఈ యొక్క హిల్లీ ఏరియాలో, డిజర్ట్ ఏరియాలో ఎమర్జ్ అయినటువంటి ఈ చీఫ్స్ టిక్కా అనేటువంటి మొదటి మీద మరి ఏది ట్రైబల్ అందరూ ఆ సమూహంగా అందరు ట్రైబల్స్ ఏజ్ మరి యంగ్ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఓల్డ్ ఏజ్ దాకా ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఒక చీపుని ఎన్నుకుంటారు. ఆ ఎన్నుకునేటప్పుడు ఒక గుర్తు 4 మీద ఒక గుర్తు పెడతారు. ఆ గుర్తు పెట్టిన వాడే వాళ్ళ యొక్క లీడర్. ఆ లీడర్ పని ఏంటంటే ఈ యొక్క క్లాన్స్ ను వాళ్ళ యొక్క తెగ వాళ్ళను రక్షించినందుకు కానీ వాళ్ళు భోగా అనేటువంటి వాళ్ళు పండించిన పంటల నుంచి కొంత చెల్లించేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు కొంత స్టాండింగ్ ఆర్మీని ఏర్పాటు చేసుకోవటమే కాబట్టి ఈ యొక్క రాజపుత్రులు కూడా క్లాన్స్ ఏజ్డ్ వాళ్ళకు సహాయంగా ఉండేవాళ్ళు. సో వాళ్ళకు వారు వచ్చినప్పుడు అంటే వాళ్ళు గెలుపొందడానికి మిగతా తెగల మీద యుద్ధాలు చేసేవాళ్ళు. ఈ విధంగా రాజపుతాన ఏరియాలో వచ్చినటువంటి రాజ్యాలు ఏంటి అంటే ముఖ్యమైనటువంటి ఏంటి అంటే మేవార్ రాజ్యం. మేవార్ రాజులు ఎవరంటే రాణా కుంభా అతి ముఖ్యమైన పెద్ద రాజ్యంగా ఆవిర్భవించింది మేవార్ రాజ్యం. సిసోదియాస్, వీళ్ళను సిసోదియా రాజులు అన్నారు. గుహిలాస్ రాజులు అన్నారు. గుహిలాస్ అనేది మొదటి వంశం, తర్వాత సిసోదియాస్ అనేది తర్వాత వంశం. ఈ విధంగా ఈ రాజపుత్రాన ఏరియాలో, రాజస్థాన్ ఏరియాలో గుహిల్లా రాజపుత్సు, సిసోదియా రాజపుత్సు రెండు వర్గాలు బాగా ఈ యొక్క రాజపుతాన ఏరియాలో, రాజస్థాన్ ఏరియాలో ఎమర్జీ. అది కాకుండా ఇంకా ఏమి ఎమర్జీ అంటే మేవార్ కాకుండా మార్వార్ అనేది కూడా ఇంకోటి ఎమర్జీ అయింది. ట్రైబల్ క్లానిష్ రాజపుత్రులతో. అది కాకుండా ఇంకో రణతంబో అనేది కూడా ఎమర్జీ అయింది. సో వీటికి మరి జాన్పూర్కు, మాల్వాకు, ముస్లింలకు వీళ్ళకి ఎప్పుడు యుద్ధాలు జరుగుతుంది. వీళ్ళే కాకుండా గుజరాత్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి, మాల్వాలో ఎస్టాబ్లిష్ అయినటువంటి, మరి జాన్పూర్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి వీళ్ళకి ఎప్పుడు రాజపుత్రులకు ఎప్పుడు పోరు జరుగుతుండేది. ఈ విధంగా రాజపుత్రులు అంటే రాజపుత్రులు క్లానిష్ అంటే వాళ్ళ తెగలకు సంబంధించినటువంటి ఒక టిక్కా గుర్తు పెట్టుకొని వాళ్ళందరూ సమూహంగా అందరూ గుర్తించినటువంటి వాడే చీఫ్ గా ఉండటం. ఆ విధంగా సోషల్ ప్రాక్టీస్, ఒక డిఫరెంట్ సోషల్ ప్రాక్టీస్. మైట్ ఈజ్ నాట్ బలం ఉన్నవాడు కాకుండా అందరి చేత గుర్తింపబడ్డటువంటి సోషల్ ప్రాక్టీసు రాజపుత్రులు ఉండేది. ఆ విధంగా రాజపుత్ర రాజ్యాలు, గుహిలాస్ రాజపుత్ర రాజ్యాలు, మరి మేవార్ ఏరియాలో వచ్చినటువంటి గుహిలాస్, సిసోదియాస్, మరి మార్వార్ ట్రైబల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా
మార్వార్, రణతంబోర్, ఇంకా స్మాలర్ రాజపుత్ర రాజ్యాలు ఎన్నో కూడా రాజస్థాన్ ఏరియాలో వచ్చింది. అంటే జమ్మూ కాశ్మీర్ కాకుండా నార్త్ ఇండియాలో ఈ యొక్క రాజ్యాలు వచ్చినాయి. ఇవి కాకుండా ఇంకా ఏమొచ్చినాయి అంటే గుజరాత్ ఏరియాలో మరి ముస్లిం రాజ్యాలు వచ్చినాయి. తర్వాత వచ్చిన అది కాకుండా ఇంకా ఏమొచ్చినాయి అంటే సింధు ఏరియాలో సింధు ఇండిపెండెంట్ రాజ్యంగా, ఇండస్ ఏరియాలో సింధు ఇండిపెండెంట్ రాజ్యంగా సింధును మొట్టమొదటి ఆక్రమించినటువంటి వాడు ముస్లిం రాజు మొహమ్మద్ బిన్ కాసిం. అంతకుముందు బ్రాహ్మణాబాద్ దాని క్యాపిటల్గా హిందూ రాజు పరిపాలించేవాడు బ్రాహ్మణుడు. ఆ తర్వాత మొట్టమొదటిసారి మొహమ్మద్ బిన్ కాసిం 712లో దాన్ని స్వాధీనం చేసుకుని ముస్లింలకి పరిపాలనకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత మరి ఈ విధంగా ఈ సింధు రాజ్యం కూడా ఇండిపెండెంట్ రాజ్యంగా ఎమర్జ్ అయింది. సో ఎందుకయ్యా ఈ ఇండిపెండెంట్ రాజ్యాలు ఎమర్జ్ అయినాయి అంటే తైమూర్ దండయాత్ర వల్ల 1398లో జరిగినటువంటి ఈ యొక్క తైమూర్ దండయాత్ర, మంగోల్ తైమూర్ దండయాత్ర వల్ల ఢిల్లీ 6 నెలలు దోయబడింది. రాజరికము హస్తకస్త అల్లకల్లోలమైంది. సెంట్రల్ పవర్ బాగా వీక్ అయింది. కాబట్టి ఇలాంటి ఇండిపెండెంట్ రాజ్యాలు, ముస్లిం రాజ్యాలు, హిందూ రాజ్యాలు ఈ విధంగా ఎమర్జ్ అయింది. దేంతో? డిక్లైనింగ్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ పవర్. ఢిల్లీ సుల్తానుల యొక్క పవర్ డిక్లైన్ కావడంతో ఈ యొక్క రాజ్యాలన్నీ ఎమర్జ్ అయ్యింది. ఆ రాజ్యాలలో హిందూ రాజ్యాలు ఎమర్జ్ అయ్యింది, ముస్లిం రాజ్యాలు ఎమర్జ్ అయ్యింది. ఈ యొక్క హిందూ సింధు ఏరియా కూడా ముస్లింల పరిపాలనలోకి వచ్చింది. అదే కాకుండా గుజరాత్ ఏరియా మహాబలమైనటువంటి ఏరియా ఏంటంటే గుజరాత్ రూలర్స్. ముస్లింల పరిపాలనలో ముస్లిం గవర్నర్గా అది ఇండిపెండెంట్ ప్రకటించుకొని అక్కడ ట్రేడ్ అండ్ కామర్స్ బాగా సంపదతోటి బాగా గుజరాత్ రూలర్స్ ఇండిపెండెంట్గా ఎమర్జ్ అయ్యి వాళ్ళు ఏం చేసినారు? ఇండిపెండెంట్ ఎమర్జ్ అయ్యింది గుజరాత్ రూలర్స్. మొట్టమొదటి హిందూ రూలర్స్ చాళుక్యులు, ఆ తర్వాత ముస్లిం రూలర్స్ వచ్చినారు. ముస్లిం రూలర్స్ ఏం చేసినారు? కాన్స్టాంట్గా ఎవరితో పెట్టుకునే వాళ్ళు మాల్వా రీజియన్ ఆక్రమించేవాళ్ళు, జాన్పూర్ ఏరియాను ఆక్రమించేవాళ్ళు. అంతేకాకుండా రాజస్థాన్ ఏరియాలో ఉన్నటువంటి మేవార్ రాజ్యాన్ని, మరి రాజ్యాన్ని ఈ విధంగా రాజవంతులతో యుద్ధాలు చేసేవాళ్ళు. అంతేకాకుండా చేసేవాళ్ళు ఇండిపెండెంట్ రూలర్స్. ఇండిపెండెంట్ పవర్ బాగా ఇండిపెండెంట్ గా గుజరాత్ ఎక్స్పాన్షన్ రాజపుత్ర రాజ్యాలు చేసి ముస్లిం రాజ్యాలు మాల్వా మీద చేసి, ముస్లిం రాజ్యాలు జాన్పూర్ మీద చేసేది. బహుమని దక్కన్ సామ్రాజ్యం దేవగిరి ఏరియాలో ముస్లిం వచ్చినటువంటి దేవగిరి ఏరియాలో ఒక గవర్నర్ అపాయింట్ చేస్తారు. ఆ గవర్నర్ గియాసుద్దీన్. ఆ గవర్నర్ ఏంటంటే హిందూ ఎవరు? సో ఆ విధంగా ఎక్స్టర్నల్ ఎకానమీ వచ్చి చేరింది. కాబట్టి ఈ స్టేట్ చాలా బలమైన స్టేట్ ఎమర్జ్ అయింది. అన్ని స్టేట్స్ కన్నా ఈ స్టేట్ ఎమర్జ్ అయ్యి ఏం చేసింది? ఈ యొక్క మాల్వా మీద దండయాత్ర చేసేది, జాన్పూర్ మీద దండయాత్ర చేసింది, ఢిల్లీ మీద కూడా చేసేది. అట్లనే హిందూ రాజ్యాలైనటువంటి ముస్లిం రాజ్యాలైనటువంటి బహుమనీస్ మీద కూడా యుద్ధం చేసింది ఈ గుజరాత్. అట్లా
ఒడిశా మీద ఒడిశాను కూడా ఒరిస్సా మీద ఉందని ఇది బలమైనటువంటి గుజరాత్ స్టేట్ వెస్టర్న్ ఇండియా ముస్లిం రాజ్యం, ముస్లిం రాజుల పరిపాలన ఎమర్జ్ అయింది. అది హిందూ స్టేట్స్ మీద, ముస్లిం స్టేట్స్ మీద యుద్ధం చేసి ఇండిపెండెంట్ బలమైన రాజ్యంగా ఎమర్జ్ అయింది. ఈ సెంట్రల్ పవర్ ఎప్పుడైతే వీక్ అయిందో ఈ స్టేట్స్ అన్ని కూడా ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయింది. ఈ ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ లో ఏంటంటే అంటే ముఖ్యమైనటువంటి మరి సెంట్రల్ ఇండియాలో ఈస్టర్న్ ఇండియా, సెంట్రల్ ఇండియాలో ముఖ్యమైనటువంటి ఏంటి అంటే మాల్వా, జాన్పూర్, మరి ఇంకా ఏంటంటే ఇంకా మరి గుజరాత్ కూడా సెంట్రల్ ఇండియాలో. ఈస్టర్న్ ఇండియాలో వచ్చినటువంటి ఏంటి అంటే బెంగాల్, అస్సాం స్టేట్, కామరూపా స్టేట్, కామరూపా స్టేట్ వచ్చింది. అది కాకుండా ఇంకా ఏంటి అంటే ఇవన్నీ ట్రైబల్సే, అహోమ్ ట్రైబల్స్. సో ఈ విధంగా మరి బెంగాల్ స్టేట్, ఒరిస్సా స్టేట్, ఒడిశా హిందూ రాజుల స్టేట్ తోటి వచ్చింది. సో ఈ విధంగా మరి ఈ రాజ్యాలు ప్రొవిన్షియల్ కింగ్డమ్స్గా వచ్చింది. తైమూర్ దండయాత్రతో ఢిల్లీ సుల్తాన్ ఎంపైర్ ముక్కలు కావడంతో ఆ డెబ్రీస్ మీద, ఆ యొక్క శిథిలాల మీద ఈ ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ ఆఫ్ హిందూ ముస్లిం స్టేట్స్ ఎమర్జ్. వాటిల్లో భాగంగానే ఏంటి అంటే సింధు స్టేట్స్ ఎమర్జ్ అయింది. వాటిల్లో భాగంగానే జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఎమర్జ్ అయింది. వాటిల్లో భాగంగానే ఇంకెమర్జ్ అయింది రాజపుత్ర రాజ్యాలు, రాజపుతాన ఏరియాలు ఎమర్జ్ అయింది. అవి మేవార్ రాజ్యం, మార్వార్ రాజ్యాలు, మరి గుహిలాస్ వాళ్ళ యొక్క క్లాన్స్, మరి ఇంకా సిసోదియాస్, రణథంబోర్ రాజ్యాలు, ఇవి రాజపుత్ర రాజ్యాలు ఎమర్జ్ అయింది. ఇవి ప్రొవిన్షియల్ కింగ్డమ్స్. ఇవి కాకుండా ఇంకా ఏంటి ఎమర్జ్ అయినాయి అంటే బహుమనీలు, ఎక్కడ తెలంగాణ ఏరియాలో, ఒరిస్సా ఏరియాలో గజపతీలు ఎమర్జ్ అయింది. ఆ విధంగా గజపతులు బాగా పరిపాలించే వాళ్ళు ఎక్కడ ఈ యొక్క ఒరిస్సా రీజన్లో గజపతీస్. సో ఆ గజపతీసే కాకుండా మరి ఈ విజయనగరం గజపతిల సంబంధాలు, ఇవి ప్రొవిన్షియల్ స్టేట్స్, ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ ఎమర్జ్ అయింది. సో ఈ విధంగా ప్రొవిన్షియల్ కింగ్డమ్స్లో మరి సక్సెస్ ఎట్లా ఎమర్జ్ అయింది అంటే ఈ యొక్క ఢిల్లీ సెంట్రల్ రూల్ ఎప్పుడైతే వీక్ అయిందో తైమూర్ మంగోల్ దండయాత్రతోటి అలా ఎమర్జ్ అయినటువంటి ఈ స్టేట్స్ ఇలా ఇండిపెండెంట్ స్టేట్స్ ఎమర్జ్ అయ్యి మరి ఇక్కడ ఒకటి ఏంటి అంటే ముఖ్యమైనటువంటిది ఈ ఇండిపెండెంట్ స్టేట్స్గా ఎమర్జ్ అయినటువంటి యొక్క స్టేట్స్ మరి ముస్లింలు అందరూ ఒకవైపు, హిందువులందరూ ఒకవైపు ఉండి కొట్లాడలేదు. ముస్లింలతోటే కొట్లాడు. చూడండి, గుజరాత్ ముస్లిం స్టేట్, మాల్వా ముస్లిం స్టేట్, జాన్పూర్ ముస్లిం స్టేట్ అయినప్పటికీ గుజరాత్ మాల్వా మీద దండయాత్ర చేసింది. మాల్వా కాకుండా జాన్పూర్ అంటే ముస్లింలే దండయాత్ర చేసుకున్నారు. మరి అంటే హిందూ రాజులంతా ఒకవైపు, ముస్లిం రాజులంతా ఒకవైపు అనేది ఏమి లేదు. అవకాశం కొద్ది అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేసినాడు, ముస్లిం రాజుకు అగెనెస్ట్గా హిందువులకు సపోర్ట్ చేసినాడు. మరి హిందూ రణథంబోరు మేవార్ రాజు చాలా బలంగా ఉంటాడు, రాణా కుంభాకు అగెనెస్ట్గా మళ్ళా ముస్లిం రాజుకు సపోర్ట్ చేసినాడు, గుజరాత్ రూలర్కి సపోర్ట్ చేసినాడు. సో ఈ విధంగా మరి ఈ పాలిటిక్స్లో ముస్లిం రిలీజియన్ అనేది పెద్ద చోటు చేసుకోలేదు. అవకాశం కొద్ది ఎక్స్పాన్షన్కు కావడం కోసం ముస్లింలతోటి యుద్ధాలు చేసినారు. ముస్లిం రాజ్యాలు పోరాడుకున్నాయి. హిందువులతో కూడా పోట్లాడుతున్నారు. ముస్లింలు కూడా మరి పరస్పరం ఎలాంటి ఎక్స్పాన్షన్ ఎలా జరిగింది, వర్టికల్ వేలో జరిగింది, హారిజంటల్ వేలో జరగలేదు, వర్టికల్ వేలో జరిగింది. వర్టికల్ వేలో అంటే నిలువుగా ఎక్కువ ఎక్స్పాన్షన్ జరిగింది. మరి హారిజంటల్ సమాంతరంగా జరగలేదు.
ఎక్స్పాన్షన్, వర్టికల్గా ఎక్స్పాన్షన్ జరిగింది. వర్టికల్గా మరి ఎక్కడి నుంచి, ఢిల్లీ నుంచి కిందికి వచ్చింది. ఆ విధంగా వర్టికల్గా ఎక్స్పాన్షన్ జరిగింది, ఎక్కువగా హారిజాంటల్గా జరిగింది. ఎక్స్పాన్షన్ ఏది ఢిల్లీ సుల్తాను, ఫిరోజ్ షా తుగ్లక్ తర్వాత తైమూర్ దండయాత్రతో వచ్చిన తర్వాత వచ్చినటువంటిది ఎక్స్పాన్షన్ లో వర్టికల్ గా మరి ఎక్కువ జరిగింది, హారిజాంటల్ గా తక్కువ జరిగింది. సో ఇది హారిజాంటల్ గా. మరి ఆ తర్వాత వచ్చినటువంటి సక్సెషన్ స్టేట్స్ అంటారు. అంటే ముస్లిం కింగ్డమ్, ఢిల్లీ సుల్తాన్లు బలహీనం కావటంతో వచ్చినటువంటి ఇక్తా గవర్నర్స్, ఇక్తా సిస్టంలో ఉన్నటువంటి ముక్తిదారులు గవర్నర్స్ ఇండిపెండెంట్ ప్రకటించుకున్నారు. ఈ ఇండిపెండెంట్ ప్రకటించుకోవడంతో వీటిని ఏమన్నారంటే నార్త్ ఇండియాలో సక్సెషన్ స్టేట్స్, అంటే మైటీ ఢిల్లీ సుల్తాన్ కింగ్డమ్ ఎప్పుడైతే ముక్కలు అవుతున్నదో ఆ తర్వాత వచ్చినటువంటి యొక్క సక్సెషన్ స్టేట్స్ అన్నారు. అంటే ఏంటి, ఆ యొక్క కూలిపోయేటువంటి యొక్క ఈ ఢిల్లీ సామ్రాజ్యం కూలిపోతున్న టైంలో తైమూర్ దండయాత్రతోటి చిన్నాభిన్నమైనటువంటి సెంట్రల్ అథారిటీ తోటి కొన్ని ఇండిపెండెంట్ స్టేట్స్ వచ్చినాయి. ఆ ఇండిపెండెంట్ స్టేట్స్ని ఏంటి అంటే మాల్వా, జాన్పూర్, గుజరాత్, మరి ఇంకా వచ్చినటువంటి ఏంటంటే రాజస్థాన్ ఏరియాలో రాజపుత్రుల కింగ్డమ్స్, మేవార్, మార్వార్, మరి రణతంబోర్, ఇవన్నీ కూడా వచ్చినాయి. అట్లనే ఇంకా మరి జమ్మూ కాశ్మీర్ ఏరియాలో వచ్చినటువంటి ఇండిపెండెంట్ స్టేట్స్, సక్సెషన్ స్టేట్స్. అట్లనే మరి బెంగాల్లో వచ్చింది, మరి అస్సాంలో కూడా వచ్చింది, అట్లనే ఒడిశాలో వచ్చింది, ఈస్టర్న్ ఇండియాలో గజపతీస్, ఒరిస్సాలో గజపతీస్ వచ్చినారు. ఈ విధంగా సక్సెషన్ స్టేట్స్ వచ్చినాయి. మరి వారసత్వం ఎలా డిసైడ్ చేయబడిందంటే హిందూ రాజ్యాలలో కానీ ముస్లిం రాజ్యాల్లో కానీ ఎల్డర్ వాడే ముస్లిం రాజ్యాలలో వారసత్వ తగాలు ఎక్కువ జరిగిందంటే అక్కడ మైట్ ఈజ్ రైట్, ఎవడు బలవంతుడే వాడు రాజ్యాన్ని వీలేటువంటి అధికారము ఆ యొక్క లా ముస్లిం లాలో ఉన్నది. కాబట్టి మైట్ ఈజ్ రైట్, ఎవడు బలవంతుడో వాడే రాజ్యం. దాంతో ముస్లింల మధ్యలో ఎక్కువగా వారసత్వాలు యుద్ధాలు జరిగాయి. ఎక్కువ అంతటా వారసత్వ యుద్ధాలు ఎక్కువగా జరిగాయి. ఎందుకంటే పెద్దవాడు కాకుండా రెండోవాడు వచ్చాడు. రెండోవాడు కాదు ఔరంగజేబు పెద్దవాడు కాదు, రెండోవాడు కాదు, మూడోవాడు. సో ఆ విధంగా సక్సెషన్ వార్స్ ఎక్కువగా ఇస్లామిక్ స్టేట్స్లలో, అంటే ఢిల్లీ ముస్లిం స్టేట్స్లో ఎక్కువ జరిగింది. హిందూ రాజులలో ప్రమేయ నేచర్ అనేది కొంత ఉన్నది. అంటే మొదటి ఎల్డర్ సన్ అనేవాడు మరి రాజ్యానికి రావాలి అంటే ఏంటి వారసత్వంగా రావాలనేది ఉన్నది. అయినప్పటికీ కూడా హిందూ రాజ్యాలు కూడా అన్ని పాటించలేదు. ఏది మొత్తం తండ్రికి పెద్దవాడేసే రాజ్యానికి రావాలనేది అంతటా పాటించలేదు. దీన్ని కూడా ఎవడైతే బలమైన వాడు ఉన్నాడో వాడిని ప్రకటించి శ్రీకృష్ణదేవరాయలు ఫర్ ఎగ్జాంపుల్, మరి శ్రీకృష్ణదేవరాయలు బలం యోధుడని వాడు రాజ్యానికి వచ్చాడు అంతకుముందు. సో ఆ విధంగా హిందూ రాజ్యాలలో కూడా ప్రమోజ నేచర్, ఎల్డర్ మొదటి వాడే రాజ్యానికి రావాలని ఉండింది, కానీ అది కూడా పాటించలేదు అంతటా. సో ఆ విధంగా ముస్లిం రాజ్యాల కన్నా సక్సెసివ్ వార్స్ హిందూ రాజ్యాల్లో ఫర్ సక్సెషన్ కోసము తక్కువ తగాదాలు జరిగింది. ఏది హిందూ రాజ్యాలలో. ముస్లిం రాజ్యాలలో అయితే మైట్ ఈజ్ రైట్, ఎవడికి బలం ఉండేవాడు, కాబట్టి సక్సెసివ్ వార్స్ ఎక్కువగా జరిగినాయి. ఇంకెందుకు ఖలీఫా ప్రొఫెట్ ముహమ్మద్ తర్వాత వచ్చినటువంటి వాడు సనిల్లా రావాల్సిందే. సనిల్లా రాకుండా ఎవడో బలమైన వాడు సున్నీ వాడు వచ్చినాడు, షియా వాడు రాకుండా.
షియా షియా వాడు ఎవరు ఖలీఫా, వాళ్ళు ఈ ప్రొఫెట్ మహమ్మద్ అతని యొక్క అల్లుడు, అతని యొక్క అల్లుడు షియా వాడు. మరి ఆడు రాకుండా సున్నీ వాడు బలమైన వాడు వచ్చాడు. ఆ విధంగా మరి బలం, మైట్ ఈజ్ రైట్ అనేది ఇస్లాంలో ఉంది. కాబట్టి సక్సెసివ్ వార్స్ కాన్స్టాంట్గా జరిగేది. ఏది మరి ముస్లిం సక్సెషన్. సో ఆ విధంగా మరి సక్సెషన్ ఇష్యూలో ఇలాంటి పెద్ద పెద్ద వార్స్ జరిగేవి. మరి ఈ యొక్క ఏదేమైనా కూడా ముస్లిం రాజ్యాలు సెంట్రల్ అథారిటీ వీక్ ఉన్నప్పుడు మాత్రమే ఇండిపెండెంట్గా ప్రకటించుకున్నాయి. కానీ మిగతా టైంలో ఇండిపెండెంట్ ప్రకటించుకొని సర్వైవ్ కావడానికి ఎక్కువగా సీ పోర్ట్ ఉన్న వాడికి ఎక్కువగా అవకాశం ఉంది. ఆ అవకాశం దేనికి ఎక్కువగా ఉందంటే బెంగాల్ రీజన్కి ఎక్కువ ఉంది, గుజరాత్ రీజన్కి ఎక్కువ ఉంది. కాబట్టి బెంగాల్ స్టేట్ బలమైన స్టేట్గా ఎమర్జ్ అయింది, గుజరాత్ స్టేట్ బలమైన స్టేట్గా ఎమర్జ్ అయింది ముస్లిం స్టేట్స్లో. ఢిల్లీ సుల్తాన్ తర్వాత బలమైన ముస్లిం స్టేట్స్ ఏంటంటే బెంగాల్ ఒకటి, గుజరాత్ ఒకటి. ఆ విధంగా బలమైన ముస్లిం స్టేట్ అయిన గుజరాత్ ఎవరితోటి పెట్టుకున్నదైన యుద్ధాలు, ఎవరి మీద యుద్ధాలు చేసి మిగతా ముస్లిం స్టేట్స్ అయినటువంటి మాల్వా మీద, జాన్పూర్ మీద యుద్ధాలు చేసింది. మరి అంతేకాకుండా హిందువుల మీద కూడా యుద్ధాలు చేసి, హిందువుల మేవార్ మీద యుద్ధం చేసింది, మార్వార్ మీద యుద్ధం చేసింది, రణతంబూర్ మీద యుద్ధం చేసింది. సో ఆ విధంగా యుద్ధం చేసి ఆ ప్రాంతాలను ఆక్రమించింది. ఇది గుజరాత్ ముస్లిం స్టేట్. సో ఆ విధంగా యుద్ధాల్లో ముస్లింలు కొట్లాడుకున్నారు, ముస్లింలు హిందువులు కొట్లాడుకున్నారు, మరి హిందువులు ముస్లింలు. సో ఒకవైపు హిందువులందరూ ఒకవైపు, ముస్లింలందరూ ఒకవైపు అనేది ఏమి లేదు. వాళ్ళకు అనుకూలంగా కన్వీనియంట్గా పొలిటికల్ రాజనీతి ప్రకారంగా యుద్ధాలు జరిగాయి. మతము కోసమని యుద్ధాలు జరగలేదు, కానీ మతాధికారుల మెప్పు పొందడం కోసం అందరూ తహతహలాడారు. ఢిల్లీ సుల్తాన్లు ఖలీఫా రికగ్నిషన్ కావాలనుకున్నారు. ప్రొఫెట్, ఖలీఫా, రిలీజియస్ హెడ్. అదే కాకుండా ఉలేమాలు రిలీజియస్ హెడ్స్, ప్రొవిన్షియల్ గవర్నర్స్ కూడా ఏమనుకున్నారు, ఉలేమాల యొక్క మెప్పు అంటే రిలీజియస్ సపోర్ట్ ఉండాలి వాళ్ళ యొక్క పొలిటికల్ రూల్. ఆ విధంగా ఉలేమాలు, ముల్లాసు, ఇంకా కాకుండా సూఫీ సెయింట్స్ ఒక ప్యాటర్నైజ్ చేసి వాళ్ళ మెప్పు పొందేవాళ్ళు, వాళ్ళతోటి లెజిటమైజేషన్ పొందేవాళ్ళు. లెజిటమైజేషన్ అంటే బ్రాండ్ స్టాంప్ వేయటం వల్ల, వాళ్ళు స్టాంప్ చేస్తారు. ఎవరు ఈ యొక్క ఉలేమాల్, ఖలీఫా హెడ్. ఢిల్లీ సుల్తాన్లో ఖలీఫా కోసం ఎదురు చూసేవాళ్ళు. మరి కింద ప్రొవిన్షియల్ గవర్నర్స్, ప్రొవిన్షియల్ ఇండిపెండెంట్ ప్రకటించుకున్నటువంటి రూలర్స్, ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ లో ఉన్నటువంటి రూలర్స్ ఉలేమాలు అంటే రిలీజియస్ హెడ్స్ ఆఫ్ ది ఇస్లాం, రిలీజియస్ హెడ్స్ ఆఫ్ ది హిందువులైతే. సో ఆ విధంగా వీళ్ళ యొక్క గుర్తింపు కోసం వాళ్లకు ల్యాండ్ గ్రాంట్స్ తోలికంగా పారితోషికాలు ఇచ్చేవాళ్ళు. ఎవరికి? ఉలేమాలకు. మరి ఈ యొక్క పీర్ దర్గా వాళ్ళు అంటే ఎవరంటే పీర్స్ అంటే సూఫీ సెయింట్స్ పోషించారు. ఎందుకు పోషించారు? లెజిటమైజేషన్, లీగలైజేషన్ రావడం కోసం స్కాలర్స్ పోషించారు. మరి ఈ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కళలను పోషించారు. ఇవన్నీ ఏమిటి? గ్లోరీ, ఆ యొక్క రాజు యొక్క గ్లోరీని, ఆ యొక్క రాజరికం యొక్క గ్లోరీని ముస్లింలు కానీ మరి హిందువులు కానీ ఇలా కళా పోషణ ఎందుకు జరిగిందంటే ఆ గ్లోరియస్ గొప్పతనాన్ని చాటుకోవడం కోసం జరిగేది. ఆ విధంగా మరి ఈ విధంగా రిలీజియస్ హెడ్స్ ముస్లింలు కానీ, ముస్లిం రాజ్యాలు కానీ, హిందూ రాజ్యాలు కానీ దాన ధర్మాలు ఇతోధికంగా చేసి వాళ్ళ యొక్క సర్టిఫికెట్ పొందేవాళ్ళు, వాళ్ళ యొక్క లెజిటమైజేషన్ పొందేవాళ్ళు. ఇది ఈ యొక్క ప్రొవిన్షియల్ కింగ్డమ్స్లో కూడా
ఇది ఈ యొక్క ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ వాళ్ళు ఉలేమాస్ను పోషించి వాళ్ళ యొక్క సర్టిఫికేట్ కోసం, వాళ్ళ యొక్క ప్రైజ్ కోసం, వాళ్ళ యొక్క గుర్తింపు కోసం తహతహలాడుతూ వాళ్ళను పోషించినారు. ఈ విధంగా మరి ముస్లిం రాజ్యాల యొక్క కోర్టులలో లెర్నర్స్, ఆర్టిజాన్స్, వివిధ కళలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పోషించబడ్డారు. కవులు, మేధావులు కాకుండా వివిధ కళలు ఉన్నటువంటి వాళ్ళు పోషించబడటం కారణం ఏంటి అంటే వాళ్ళ ద్వారా లెజిటిమైజేషన్ పొందడం కోసం. ఆ విధంగా మరి సెంట్రల్ ఏషియాలో మరి మంగోల్స్ డిస్టర్బెన్స్ ఉండటం వల్ల ఢిల్లీ సుల్తాన్ ఢిల్లీ ఏరియా అనే ఇస్లామిక్ స్టేట్గా ఎమర్జ్ అయింది. ఇస్లామిక్ స్టేట్గా ఎమర్జ్ కావడం కాకుండా ఇస్లాంకు బలమైనటువంటి కేంద్రం ఏంటంటే ఢిల్లీ మారింది. ఢిల్లీ సుల్తాన్ కాదు. ఆ తర్వాత మొఘల్ పీరియడ్లో మొఘల్స్. కాబట్టి ఇస్లామిక్ కల్చర్ లీడర్షిప్ వహించింది ఏదంటే ఇండియా, ఢిల్లీ సుల్తాన్, ఆ తర్వాత మొఘల్స్ లీడర్షిప్ వహించారు. సో ఇది మనం ఈరోజు ప్రొవిన్షియల్ కింగ్డమ్స్లలో మరి లాయాలిటీ ఎవరికి షిఫ్ట్ అవుతుందంటే ప్రొవిన్షియల్ రూలర్స్. మైటీ రూలర్స్ ఉన్నంతసేపు స్వతంత్రం ప్రకటించుకోలేదు. మైటీ రూలర్స్ ఎప్పుడైతే వీక్ అయిందో అదును కనిపెట్టి వీళ్ళు ఇండిపెండెంట్ ప్రకటించుకున్నారు, ఇండిపెండెంట్ రూల్ చేసినారు. వాళ్ళ కోర్టులలో స్కాలర్స్ను, ఆర్టిజాన్స్ను, మరి ఆర్టిస్టును, కళాకారులను పోషించారు. ఈ విధంగా వాళ్ళ యొక్క వైభవాన్ని, గొప్పదనాన్ని అందరికీ తెలియజెప్పడం కోసం ఈ కళాపోషణలు జరిగింది. కల్చర్, సో ప్యాటర్నైజేషన్, కల్చర్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ జరిగినాయి. సో ఈ విధంగా ముస్లింలు మరి వచ్చినటువంటి ఈ యొక్క కేంద్రాల్లో ఎన్నో కట్టడాలు చేసినారు. ఎన్నో మసీదులు కావడమే కాకుండా కట్టడాలు. మరి అట్లే కాకుండా ఫిరోజ్ తుగ్లక్ ఏం చేసినాడు? ఫిరోజ్ షా కోర్టులు కట్టించాడు. కోర్టులే కాకుండా ఇంకా ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా చేశారు. ఈ విధంగా పర్షియన్ వీల్ తీసుకొచ్చారు. వాటర్ వీల్, అగ్రికల్చర్ డెవలప్ చేశారు. అదే కాకుండా ఇంకా ఏం చేసినారు? ఈ యొక్క స్పిన్నింగ్ వీల్, కాటన్ దారాన్ని ఎక్కువ నెంబర్ ఆఫ్ దారాలు తీసేటువంటి స్పిన్నింగ్ వీల్ ఒకటి వచ్చింది. ఈ విధంగా పర్షియన్ వీల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్కు, కాటన్ డెవలప్మెంట్కు స్పిన్నింగ్ వీల్ ఒకేసారి 6-7 నూలు దారాలు తీసేటువంటి స్పిన్నింగ్ మిషన్ తీసుకొచ్చుకున్నారు. ఈ విధంగా మరి బెస్ట్ ల్యాండ్స్ అన్ని కూడా మిడివల్ పీరియడ్లో బెస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని కూడా కల్టివేట్ చేయబడి అగ్రికల్చర్ డెవలప్ అయింది. అగ్రికల్చర్ డెవలప్ అయింది కాబట్టి సర్ప్లస్ ప్రొడక్షన్ వచ్చింది కాబట్టి పబ్లిక్ మరి పీపుల్ ఏబుల్ టు పే ది ట్యాక్స్ పే చేయగలుగుతారు. ట్యాక్స్ పే చేయగలిగింది కాబట్టి రూలర్స్ స్టాండింగ్ ఆర్మీలు, బ్యూరోక్రసీని పెట్టుకొని బలమైన రాజ్యాలుగా ఎమర్జ్ అయింది. ట్రైబల్ క్లాన్షిప్ పోయి రాజరికాలు, ప్రొవిన్షియల్ కింగ్డమ్స్, బలమైన ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ రావడం జరిగింది. ఇది ప్రొవిన్షియల్ గవర్నర్స్ ట్రాన్స్ఫార్మ్డ్ టు ప్రొవిన్షియల్ రూలర్స్గా మారిపోయినారు. ఈ విధంగా మన ఎకనామిక్ డెవలప్మెంట్, కల్చరల్ డెవలప్మెంట్, మరి భాషా పోషణ ఇవంతా కూడా జరిగింది ఈ యొక్క ప్రొవిన్షియల్ రాజుల కింద జరిగినటువంటి డెవలప్మెంట్. సో ఇది మనం ఈరోజు ప్రొవిన్షియల్ కింగ్డమ్స్లో వచ్చినటువంటి యొక్క డిస్కషన్లో మనం ఈ పాయింట్స్, ఏం పాయింట్స్ మరి ఈ విధంగా మరి ఆల్ ఇండియా ముస్లిం రాజ్యము ఎస్టాబ్లిష్ అయింది బలమైన రాజులు వచ్చినప్పుడు. ఆ విధంగా ఢిల్లీ సుల్తాన్ల తర్వాత వచ్చినటువంటి వాళ్ళు మొఘల్స్ వచ్చినారు. ఆ విధంగా ఇస్లామిక్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ అయింది. ఎందువల్ల? బికాస్ ఆఫ్ ది ఇక్తా సిస్టము. మొఘల్స్
ప్రవేశపెట్టిన సుభాష్ సిస్టము. సుభాష్, సుబేదార్ హెడ్, ఇక్తాస్కు ముక్తిదార్ హెడ్. సో ఈ విధంగా మరి గవర్నర్స్, ఇక్తాదార్స్, సుబేదార్స్గా మరి బలమైన గవర్నర్స్ ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి సో ఈ విధంగా ముస్లిం రాజ్యము ఆల్ ఇండియా ఎంపైర్గా ముస్లిం రాజ్యాలు ఎమర్జ్ అయింది. ముస్లిం రాజ్యాలు ఎప్పుడైతే వీక్ అవుతున్నాయో, వీక్ అయిన పీరియడ్లో చూడండి, ముస్లిం హుమాయూన్ పీరియడ్లో, బాబర్ పీరియడ్, హుమాయూన్ పీరియడ్లో బెంగాల్లో ఎవరు వచ్చాడు? సూర్యవంశం వాళ్ళు వచ్చారు. అంటే ఎప్పుడైతే వీక్ రూలర్ అయినారో ఆ టైంలో ప్రొవిన్షియల్ రూలర్స్ సూర్యవంశం, షేర్షా సూర్యవంశం వచ్చింది. సో ఆ విధంగా ఇండిపెండెంట్ ప్రకటించుకున్నారు. మరి హుమాయూన్తో యుద్ధం చేశాడు. హుమాయూని రాజ్యపరిత్యాగం చేసి బయటికి పారిపోయాడు. సో ఈ విధంగా ఇండిపెండెంట్ రాజ్యాలు, ప్రొవిన్షియల్ కింగ్డమ్స్, సెంట్రల్ అథారిటీ వీక్ అయినప్పుడు ఎమర్జ్ అయినాయి. ఆ విధంగా ఎమర్జ్ అయినటువంటి ఇండిపెండెంట్ రాజ్యాలు, అందులో ముస్లిం రాజ్యాలు ఉన్నాయి, హిందూ రాజ్యాలు ఉన్నాయి. వాళ్ళు యుద్ధము ఒకరి మీద, అందరు హిందూ రాజులంతా ఒకవైపు, ముస్లిం రాజులందరూ ఒకవైపు లేరు. అవకాశం, పొలిటికల్ నీడ్ కోసం, అవసరం కోసం హిందువుల మీద యుద్ధం చేసినారు, ముస్లింల మీద కూడా యుద్ధం చేసినారు. మరి ముస్లింలు, హిందువులు కూడా యుద్ధాలు చేసినారు. సో ఈ విధంగా వారసత్వ యుద్ధాలు, ఎక్స్పాన్షన్ యుద్ధాలు మరి జరిగినాయి. ఆ విధంగా ఢిల్లీ సుల్తాన్స్ పీరియడ్లో జరిగినటువంటి ఈ యొక్క వీక్ ప్రొవిన్షియల్, సెంట్రల్ అథారిటీ వీక్ అయిన పీరియడ్లో వచ్చినటువంటి ప్రొవిన్షియల్ కింగ్డమ్స్లో వచ్చిన డెవలప్మెంట్స్ మనము ఈరోజు డిస్కస్ చేసినాము. వాటిల్లో ముఖ్యమైన ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ ఏంటయ్యా అంటే, మొట్టమొదటిది సెంట్రల్ ఇండియాలో, ఈస్టర్న్ ఇండియాలో వచ్చినటువంటి కింగ్డమ్స్. వాటిల్లో సెంట్రల్ ఇండియాలో వచ్చినటువంటి కింగ్డమ్ ఏంటి అంటే మాల్వా, క్యాపిటల్ ఉజ్జయిని, మాల్వా, జాన్పూర్, ఢిల్లీ దగ్గరగా ఉంటుంది జాన్పూర్. ఈ రెండు. మూడోది ఏంటంటే బెంగాల్, ప్రొవిన్షియల్ కింగ్డమ్ వచ్చినటువంటి బెంగాల్, లక్నౌతి క్యాపిటల్గా బెంగాల్, హిందూ కింగ్డమ్గా, ఆ తర్వాత ముస్లిం కింగ్డమ్గా మారింది. ఆ తర్వాత అస్సాం కంప్లీట్ హిందూ కింగ్డమ్గానే ఉంది. అస్సాం ముస్లింలు అప్పుడప్పుడు ఆక్రమించారు, కానీ ఎక్కువ కాలం వాళ్ళకు కూడా నిలిచి లేదు ఎక్కడ, అస్సాం ఏరియాలో. సో అదేవిధంగా ఒడిశా మొట్టమొదటి హిందువులు, తర్వాత ముస్లింలు, ఆ తర్వాత మళ్ళీ హిందువులు వచ్చినారు, గజపతిలు వచ్చినారు. ఆ విధంగా ఒడిశా స్టేట్ కూడా ఉన్నది. అదే కాకుండా ఇంకా జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఉన్నది. అది హిందూ రాజులు మొట్టమొదట, ఆ తర్వాత ముస్లింల పాలన కిందకి వచ్చింది. అది కాకుండా జమ్మూ కాశ్మీర్ స్టేట్ కాకుండా సింధు స్టేట్స్, సింధు నదిలో ప్రాంతంలో సింధు స్టేట్స్ కూడా, సింధు రాజు మొహమ్మద్ బిన్ కాసిం దండయాత్ర తోటి సింధుని బ్రాహ్మణుల కింద ఉన్నటువంటి బ్రాహ్మణాబాదులు మొహమ్మద్ బిన్ తగ్గుకు వశపరుచుకున్నారు. మొహమ్మద్ బిన్ కాసిం. సో ఈ విధంగా మొట్టమొదట ముస్లిం రాజ్య స్థాపన సింధు ఏరియాలో జరిగింది. ఆ తర్వాత మరి ఢిల్లీ సుల్తాన్ కాలంలో, మరి మొఘల్ కాలంలో సింధు ముస్లిం రాజ్యంగా, బలమైన రాజ్యంగా ఎమర్చింది. సో ఆ విధంగా మరి ఈ రాజపుతాన ఏరియాలో మేవార్ రాజులు, గోలియా రాజులు, మరి ఇంకా రణతంబోర్ రాజులు, మరి ఇంకా వాళ్ళు కాకుండా ఇంకా రణతంబోర్ కాకుండా ఇంకా మేవార్ రాజులు, ఈ విధంగా రాజపుతాన స్టేట్స్. ఆ విధంగా రాజపుతాన స్టేట్స్తో పెట్టుకున్నటువంటి గుజరాత్ బాగా బలమైనటువంటి రాజ్యంగా ఎమర్చి ముస్లిం రాజ్యం. ఆ ముస్లిం రాజ్యం ఎవరి మీద యుద్ధాలు చేసిందంటే మాల్వా మీద, ముస్లిం రాజుల మీద, ఆ తర్వాత జాన్పూర్ ముస్లిం రాజుల మీద, ఆ తర్వాత హిందూ రాజ్యాలు రాజపుత్రుల మీద యుద్ధాలు చేసింది. ఇది గుజరాత్ స్టేట్స్, గుజరాత్ ముస్లిం రాజు యొక్క తోటి బలమైన రాజ్యం ఎమర్జ్ అయినటువంటి గుజరాత్ అన్నిటి మీద యుద్ధ. అదేవిధంగా బహుమనీల మీద, అదేవిధంగా ఒరిస్సా మీద దండయాత్ర చేసింది ఇది గుజరాత్. సో ఈ విధంగా
ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ ఎమర్జ్ అయినాయి, ఒకే వర్టికల్ వేలో ఎక్స్పాన్షన్ అయినాయి. మరి అంతేకాకుండా సక్సెషన్ అనేది మైట్ ఈజ్ రైట్ అనేది ఇస్లామిక్ లాలో ఉంది. కాబట్టి ఎక్కువ వారసత్వ యుద్ధాలు ఇస్లామిక్ రిలీజన్ జరిగినాయి. అది హిందూ రాజ్యాల్లో ప్రవేశించిన పెద్దవాడే రాజ్యాన్ని రావాలని ఉన్నది. కాబట్టి తక్కువ వారసత్వ యుద్ధాలు ఇది కూడా అంతటా పాటించలేదు. కానీ ప్రమోజ నేచర్ అనేది ఉంది, పెద్దవాడే రాజ్యాన్ని రావాలని ఉన్నది. కాబట్టి తక్కువ వారసత్వ యుద్ధాలు హిందూ స్టేట్స్లో జరిగినాయి. మరి హిందూ స్టేట్స్, ముస్లిం స్టేట్స్ అందరూ మరి హిందువులు ప్యాన్ ఇండియన్ హిందూ ఎంపైర్గా రాకపోవడానికి గల కారణం ఏంటంటే డిఫెక్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిఫెక్ట్ ఆఫ్ మిలిటరీ సిస్టమ్, వీక్నెస్ ఆఫ్ మిలిటరీ సిస్టమ్ ఆఫ్ హిందూస్. ఏంటి చిన్న చిన్న హిందూ రాజ్యాలు, పెద్ద హిందూ ముస్లిం రాజ్యాల్లాగా పెద్ద సామ్రాజ్యాలు పెద్ద ఏరియాను తమ పాలనలోకి తీసుకురాలేదు. కాబట్టి అవి హిందూ ప్యాన్ హిందూ ఎంపైర్ అనేది జరగలేదు. ఆల్ ఇండియా హిందూ ఎంపైర్ స్థాపన జరగలేదు. కానీ ఆల్ ఇండియా ముస్లిం రాజ్య స్థాపన జరిగింది. బికాస్ ఆఫ్ ది సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది ఇక్తా సిస్టమ్. ఆ తర్వాత మొఘలుల కాలంలో సుబా సిస్టమ్, సుబేదా, ఇక్తా మీద ప్రొవిన్షియల్ యూనిట్ మీద ఇక్తాదా ఆర్ ముక్తి అనేవాడు. అదేవిధంగా మరి ఈ యొక్క రాజపుత్రుల కాలంలో, మొఘళ్ళ కాలంలో మున్సబ్దా హెడ్ ఆఫ్ ది ఆర్మీ, హెడ్ ఆఫ్ ది ట్యాక్స్ కలెక్షన్, హెడ్ ఆఫ్ ది మిలిటరీ, హెడ్ ఆఫ్ ది ఆల్ అండ్ ఆల్. సో ఆ విధంగా మున్సబ్దారి సిస్టమ్ బాగా పీక్ స్టేజ్కి వచ్చి డెవలప్ అయిన పొలిటికల్ సిస్టమ్. దాంతో మొత్తం ఏరియా భారతదేశం అంతా కూడా మొఘళ్ళ ఆధీనంలోకి వచ్చింది. ఆ విధంగా సెంట్రలైజ్డ్ బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ డెవలప్ జరిగింది. ఆ విధంగా మరి రాజ్యాలు వచ్చినాయి. ఇది మరి వచ్చినటువంటి యొక్క రాజ్యాలు. ఇది సెంట్రలైజ్డ్ స్టేట్స్ పోయి డీసెంట్రలైజ్డ్ స్టేట్స్ వచ్చినాయి. సెంట్రలైజ్డ్ స్టేట్ ఎప్పుడైతే వీక్ అయిందో డీసెంట్రలైజ్డ్ స్టేట్స్ వచ్చినాయి. ఆ డీసెంట్రలైజ్డ్ స్టేట్స్లో పాలిటీ ఎలా ఉందంటే, పాలిటీ వాళ్ళకు అనుకూలమైన పద్ధతిలో పాటించారు. వర్టికల్ ఎక్స్పాన్షన్ జరిగింది, హారిజంటల్ ఎక్స్పాన్షన్ జరిగింది. ఇంకోటి ఏంటి అంటే పాలిటీలో హిందువులంతా ఒకవైపు, ముస్లింలంతా ఒకవైపు ఉండాలని ఏం లేదు. ఆ విధంగా కాకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, సెక్యులర్ ప్రాఫిట్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ పొలిటికల్ ఫోర్సైట్ని బట్టి, ముందు చూపుని బట్టి వాళ్ళు అలయన్సెస్ సిస్టాన్ని సంబంధాలు నెలకొల్పుకున్నారు. సో అది ఈరోజు ఈ యొక్క థర్డ్ యూనిట్ ఏంటంటే ఈ ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ ఆఫ్ నార్త్ ఇండియా అండ్ ఆల్సో ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ ఆఫ్ ది సౌత్ కూడా మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఆ విధంగా ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ ఎమర్జ్ అయినాయి. ప్రొవిన్షియల్ కింగ్డమ్స్లో ప్రొవిన్షియల్ లాంగ్వేజెస్ కూడా వచ్చినాయి. కల్చర్ అండ్ లాంగ్వేజ్ కూడా వచ్చినాయి. ప్రొవిన్షియల్ లోకల్ ఏరియాలో ప్రొవిన్షియల్ లాంగ్వేజ్, లిటరేచర్, కవులు మరి కళలు పోషించబడ్డాయి. ఆ విధంగా మరి ఉచ్చ స్థితిలో కల్చరల్. సో ఆ విధంగా మరి ఢిల్లీ సుల్తాన్ వీక్ అయ్యటంతో మిగతా కొన్ని ప్రతి సామంత రాజ్యాలు వచ్చినాయి. వచ్చిన రాజ్యాలు, సామంత రాజ్యాలు మరి నెమ్మదిగా ఒకదానితో యుద్ధం చేసుకుని అవి కూడా వీక్ అయిపోయింది. సో ఇది మనం ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ ఆఫ్టర్ ది వీకనింగ్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ కింగ్డమ్ డ్యూ టు ది ఫిరోజ్, డ్యూ టు ది తైమూర్ దండయాత్ర తోటి
ఫిరోజ్ షా తుగ్లక్ పరిపాలన అంతమయ్యే టైంలో ఈ యొక్క జరిగింది. ఏది ఈ యొక్క సెంట్రల్ అథారిటీ వీక్ ప్రొవిన్షియల్ అథారిటీ స్టెబిలైజ్ ప్రొవిన్షియల్ ఆస్పెక్ట్లో బాగా బలంగా ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ వచ్చినాయి. ఎక్కడెక్కడ వచ్చినాయి? ఈ యొక్క సెంట్రల్ ఇండియాలో వచ్చినాయి, ఈస్టర్న్ ఇండియాలో వచ్చినాయి, మరి నార్త్ ఇండియాలో జమ్మూ కాశ్మీర్ వచ్చింది, సౌత్ ఇండియాలో గుజరాత్, మాల్వా, మరి సౌత్ ఇండియాలో ఎక్కడ ఈస్టర్న్ ఇండియాలో గజపతులు, ఒరిస్సా, ఇవన్నీ కూడా వచ్చినాయి. ఆ విధంగా ఢిల్లీ సుల్తానేట్స్, మొఘల్ పీరియడ్లు, రాజస్థాన్ ఎన్నో రాజపుతానా స్టేట్స్ కూడా వచ్చినాయి. సో ఇది మనం ఈరోజు ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ పీరియడ్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్. ఆ తర్వాత సక్సెసివ్ స్టేట్స్ ఏమి వచ్చినాయని మనం డిస్కస్ చేసినాము. సో ఇది మనం ఈరోజు ఈ యొక్క రీజనల్ సెంటర్లో ఈ ఆస్పెక్ట్ గురించి ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ గురించి మనం బాగా థరోగా డిస్కస్ చేయగలిగినాము. ఆ సక్సెషన్ ఎలా ఉండిందంటే ముస్లిం రాజ్యాలలో మైట్ ఈజ్ రైట్ కాబట్టి ఎక్కువ వారసత్వ యుద్ధాలు జరిగారు. హిందూ రాజ్యాలను ప్రమోజన్ ఎల్డర్ వాడే రాజు కావాలి, కానీ అంతటా లేదు కాబట్టి అక్కడ కూడా సక్సెషన్ వార్స్ జరిగినాయి. సో ఇది మరి లెజిటిమైజేషన్ కోసం ఏం చేశారంటే మరి హిందూ రాజ్యాలను హిందూ కవులను పోషించారు, మరి ముస్లిం రాజులు ముస్లిం కవులను పోషించారు, ముస్లిం ఉలేమాలను పోషించారు, ముస్లిం సెంట్రల్ అథారిటీ ఏంటో ఖలీఫాను, రిలీజియస్ హెడ్కు మరి బహుమానాలు ఇచ్చారు. వాళ్ళని పొందడం కోసం వివిధమైన మాన్యాలు, మనులు వాళ్ళకు ఉలేమాలకు రిలీజియస్ హెడ్స్కి ఇచ్చారు. సో ఈ విధంగా రిలీజియన్ మింగిల్డ్ విత్ ది పాలిటిక్స్, స్ట్రైట్ ఫార్వర్డ్ సెక్యులర్ పాలసీలు వాటి ఫాలో కాలేదు, మిక్స్డ్ పాలసీ ఫాలో అయింది. సో ఆ విధంగా మనం ఈరోజు ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనటువంటి మార్పులు ప్రొవిన్షియల్ కింగ్డమ్స్లో మార్పులతో పొలిటికల్ చేంజెస్ తోటి ఎకనామిక్ చేంజెస్ వచ్చినాయి, ఎకనామిక్ చేంజెస్ తోటి కల్చరల్ చేంజ్, సోషియో ఎకనామిక్ చేంజెస్ కూడా రావడం జరిగింది. సో ఇది మనం ఈరోజు యూనిట్ ఇది థర్డ్ యూనిట్ ప్రొవిన్షియల్ కింగ్డమ్స్లో ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి లెసన్ గురించి యూనిట్ 3 గురించి మనం థరోగా డిస్కస్ చేయగలిగాం. అది ఈరోజు యొక్క లెసన్. నెక్స్ట్ లెసన్ ఏంటంటే 4th యూనిట్ విజయనగర స్టేట్స్ అండ్ దక్కన్ స్టేట్స్, అది 4th యూనిట్. సెకండ్ యూనిట్ ఫస్ట్ యూనిట్ ఏంటంటే ఈ యొక్క 133 సిలబస్లో ఫస్ట్ యూనిట్లో ఏంటంటే ఈ ఫస్ట్ యూనిట్లో ట్రెండ్స్ ఇన్ రైటింగ్ ఆఫ్ మిడివల్ ఇండియన్ హిస్టరీ అది డిస్కస్ చేశాం. సెకండ్ యూనిట్లో ఢిల్లీ సుల్తానేట్స్ కింగ్డమ్స్ ఎక్స్పాన్షన్ అండ్ కన్సాలిడేషన్, ఫౌండేషన్, ఎక్స్పాన్షన్ అండ్ కన్సాలిడేషన్ ఢిల్లీ సుల్తానేట్. ఈ థర్డ్ యూనిట్లో ప్రొవిన్షియల్ కింగ్డమ్స్ గురించి చదువుకున్నాం. ఈరోజు రేపటికి ఏంటంటే మనకు విజయనగర దక్కన్ స్టేట్స్ గురించి, దక్కన్ బహుమని కింగ్డమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో